ఖచ్చితంగా. ఇప్పుడు హూ ఈజ్ దట్ మంజునాథ గౌడ సిట్టు బృందంలోనే ఉంటూ విచారణ జరిపించాల్సిన, నిజాలను వెలికి తీయాల్సిన వ్యక్తి కాస్త ఇప్పుడు విజిల్ బ్లోయర్‌ని ఎవరైతే విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో బెదిరించడం ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు చూడండి. పని చేయడానికి వచ్చిన కూలీల్లో చాలామంది ముఖాలు కనిపించకుండా మాస్కులు చుట్టూ కండువా కప్పేసుకుని ముఖం కూడా కనిపించకుండా చేయమని చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి రేపొద్దున థ్రెట్ ఉంటుందన్న ఉద్దేశంతో. సో అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఇంత ప్రెస్టీజియస్‌గా ఒక ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశం ఇది. పర్టికులర్గా కర్ణాటక సర్కార్కి ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతిష్టకు సంబంధించిన అంశం. సిద్ధరామయ్య సర్కార్కి ఇది ఒక పరీక్ష. ఇలాంటి నేపథ్యంలో ఒక నలుగురు ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ టీంని ఏర్పాటు చేసి నిజాలేంటో నిగ్గు తేల్చండి. అతను చెప్పింది అబద్ధమా కాదా, అతను పబ్లిసిటీ కోసమే చెప్పాడా, లేకపోతే మతి భ్రమించి చెప్పాడా, నిజమే చెప్పాడా, స్థానికులు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న 1979 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న నేరాల పరంపరని ఇప్పటికైనా అడ్డుకట్ట వేయగలమా లేదా అన్న దాని మీద ఈ ఐపీఎస్లతో ఒక టీంని ఏర్పాటు చేస్తే ఆ టీంలో ఉన్న మంజునాథ గౌడ అనేది అతని అధికారి పొజిషన్ ఏంటి, అతని డిజిగ్నేషన్ ఏంటనేది మనకు పూర్తి స్థాయిలో తెలియదు. సో ఆ సిట్టు బృందంలోని వ్యక్తి ఇప్పుడు విజిల్ బ్లోయర్గా ఉన్న ఈ వ్యక్తిని, శానిటరీ ఎంప్లాయీని బెదిరిస్తున్నాడు అంటే నువ్వు కేసు వెనక్కి తీసుకో. ఇందాక నేను చెప్పాను, నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే చాలా సీరియస్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు నీ ఫ్యామిలీ నిన్ను చంపేస్తారు. సో ఇది నేను కావాలని చెప్పలేదు, నాకు ఏ విషయం తెలియదు, నేనేదో పొరపాటుని చెప్పాను, నా చేత పలానా వాళ్ళు చెప్పించారు అంటూ ఈ రకంగా నువ్వు సిట్టు బృందం ముందు ఒప్పుకో. నువ్వు పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకో. అప్పుడు నువ్వు ప్రాణాలతో బతుకుంటావు, లేదంటే నేను దారుణంగా చంపేస్తారు అనేది ఒకటి. రెండోది, నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీ లేకపోతే కనుక లేకపోయినా కూడా నువ్వు జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థల్ని, ఎంటైర్ ప్రభుత్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, అధికారుల బృందాన్ని తప్పుదోవ పట్టించినందుకు కూడా నువ్వు జైలు పాలవుతావు అంటూ రెండు రకాలుగా బెదిరించారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీలు ఎముకలు ఉంటే ఒక రకంగా నిన్ను చంపేస్తారు. ఎవరైతే ఇన్ని నేరాలు చేసిన వాళ్ళు 100 మందిని చంపిన వాళ్ళు 101వ వాడి కింద నిన్ను చంపడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే నువ్వు ప్రత్యక్ష సాక్షివి కాబట్టి, చంపిన వాళ్ళందరినీ నువ్వే పూడ్చిపెట్టానని చెప్పావు కాబట్టి. సో 101వ వాడి కింద నేను చంపడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఈ కేసులో ముందుకు వెళ్ళకు, కేసులో సహకరించకు, నాకేం తెలియదని చెప్పు, అప్పుడు ప్రాణాలతో ఉంటావు అనేది ఒకటి. నువ్వు చెప్పినట్టు శవాలు కనుక లేకపోతే అప్పుడు కూడా నువ్వు సీరియస్ యాక్షనే ఉంటుందంటూ ఈ రకమైన బెదిరింపులకు దిగటం. ఇప్పుడు అతని పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఆఫీసర్ ఎవరో మనకు తెలియదు అనుకున్నాం, కానీ ఇప్పుడు సిట్టి టీంలోనే ఉన్న మంజునాథ గౌడ నేరుగా అతను బెదిరించాడు అన్న విషయం కూడా బయటకు వచ్చిన నేపథ్యం. ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ చదివారు, బహుశా అది ఎవరు రిలీజ్ చేసింది అనేది నాకు ఐడియా లేదు. సో నేను ఇక్కడ స్పాట్లో ఉన్నాను. ఎస్ కేసు పెట్టారు అంటే అర్థం ఎవరైతే ఇప్పుడు విజిల్ బ్లోయర్ అని చెప్తున్న ఈ వ్యక్తి తన లాయర్కి చెప్పి లాయర్ చేత కేసు పెట్టించి ఉండొచ్చు. సో ఇది ఇంకొక పెద్ద సంచలనం ఇప్పటి వరకు జరుగుతున్నది. ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మీరేదో గొంతు పోయేటట్టు మొత్తుకుంటూ ఉన్నారు, కానీ ఇక్కడ న్యాయం జరగదు, నిజాలు బయటికి రావు. అన్ని కోణాల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు, అన్ని వ్యవస్థల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు. ఆఖరికి ఇక్కడ తవ్వకాలు జరపడానికి వినియోగించే ఇక్కడ పర్యవేక్షణ కోసం వచ్చిన అధికారులు సగం మంది వాళ్ళ మనుషులే ఉన్నారు. అందువల్ల రేపొద్దున ఇక్కడ తవ్విన తర్వాత అక్కడ డెడ్ బాడీస్ నిజంగా దొరికినా కూడా, డెడ్ బాడీస్ మీన్స్ పుర్రెలు ఎముకలు దొరికినా కూడా వాటిని కూడా మాయం చేసేస్తారు, ఏమీ దొరకలేదని రిపోర్ట్ ఇస్తారు. సో దీనికి ప్రభుత్వం సహకారం ఉంటుంది, అధికారుల సహకారం ఉంటుంది, ఎవరినైనా మేనేజ్ చేయగలరు. అంత పెద్దటి ఒక మాఫియా ఇక్కడ నడుస్తోంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 800 ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ మంజునాథేశ్వర టెంపుల్ హిందూ జైన మతాల సమ్మేళనం. దేశంలో ఎక్కడా కూడా ఉండదు ఒక జైనుల ఆధ్వర్యంలో ఒక టెంపుల్ నిర్వహణ ఉండటం అనేది. సో హెగ్డేల ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నిర్వహణ జరుగుతోంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పవిత్రమైన ఆలయాల్లో ఈ మంజునాథేశ్వర ఆలయం కూడా ఒకటిగా భావిస్తారు. కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంలో ఈ దేవాలయం చుట్టుపక్కల దీని ఆర్గనైజర్లు
ఒక ఆర్గనైజర్గా 1979 నుంచి అనేక దురాఘాతాలకు పాల్పడి ఎంతోమందిని చంపినా కూడా ఇంతవరకు దిక్కు లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కానీ నేరుగా సౌజన్య ఇదే ధర్మస్థల టెంపుల్ ఆధ్వర్యంలో నడిచే మంజునాథేశ్వర కాలేజీలో పియూసీ చదువుతున్న 17 ఏళ్ల సౌజన్య అనే అమ్మాయి 2012 అక్టోబర్ 9వ తేదీన అత్యంత దారుణమైన స్థితిలో అత్యాచారానికి గురై రేపుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె డెడ్ బాడీ నూడుగా బట్టలు కూడా లేకుండా మరుసటి రోజు అడవిలో పడేసి ఉన్నారు, ఈ ప్రాంతంలోని వెనక వైపే. సో ఇప్పుడు అలాంటి సౌజన్య తల్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తోంది. నా బిడ్డకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకున్న వాళ్ళు లేరు. నా బిడ్డ పైన అత్యాచారం జరిగింది నిజం, నా బిడ్డ డెడ్ బాడీ దొరికింది నిజం, ఆమె గొంతు నులిమి చంపింది నిజం, ఆమె బట్టలు లేకుండా నూడుగా ఆమె శరీరం దొరికింది నిజం. ఇన్ని ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఆ రోజుల్లో. ఆ తర్వాత చేసిన ఆ కేసుని సిబిఐకి ఇచ్చిన, సిఐడికి ఇచ్చిన, అంతా తూతూ మంత్రంగానే చేశారు. ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత అతనికి సంబంధం లేదని తేల్చారు. మరి ఎవరు నా కూతుర్ని రేపు చేసి చంపింది? ఎప్పటికీ న్యాయం జరుగుతుంది? భారతదేశంలో పుట్టడమే నా బిడ్డ చేసుకున్న శాపం అని సౌజన్య తల్లి ఈ రోజుకి ఏడుస్తుంది. సో ఆ రకంగా మేనేజ్ చేశారు. ఆ తర్వాత అనన్య భట్ అనే అమ్మాయి ఇదే మంజునాథ దేవాలయానికి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మెడికల్ కాలేజీలో, మంజునాథ మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఎంబీబీఎస్ చదువుతూ ఆ రోజు ఆమె కూడా తన స్నేహితులతో కలిసి టెంపుల్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత అబ్స్కాండ్ అయిపోయింది, మిస్ అయిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీ కూడా ఈ రోజు వరకు దొరకలేదు. సో అయ్యా నా బిడ్డ ఇక్కడే మిస్ అయింది, సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని నేరాలు జరిగాయి, సో నా బిడ్డను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు, చంపేసి ఉంటారు అని ఆ తల్లి మొత్తుకుంది. అనన్య భట్ తల్లి సుజాత భట్ ఈ రోజుకి మొత్తుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు ఆవిడ్ని కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఆవిడని కిడ్నాప్ చేసి ఆవిడ తలబగలు కొట్టి ఒక గదిలో బంధించి నెల రోజుల పాటు హింసించి ఆమె ఎక్కడైతే మంగళూరులో ఉన్న నివాసాన్ని పూర్తిగా తగలబెట్టి ఆమెకు ఆధారం అన్నది లేకుండా చేసి దారుణమైన చిత్రహింసలు పెట్టారు ఆ తల్లి. చివరికి ఆ వేధింపులతో అనన్య భట్ తండ్రి చచ్చిపోయాడు. సో తల్లి ఒకటే ఒంటరి పోరాటం చేసింది, అనారోగ్యంతో పోరాటం చేస్తూనే ఉంది ఈ రోజుకి. ఇప్పుడు ఏదైతే ఈ విషయం బయటకు వచ్చి తవ్వకాలు చేస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఆవిడ వచ్చి చాలా ధీరంగా ప్రాధేయపడుతుంది. నా బిడ్డ పుర్రె ఎముకలన్నా దొరికితే వాటినన్నా నాకు ఇవ్వండి, నా బ్రాహ్మణ సాంప్రదాయంలో నేను ఇప్పటికైనా అంత్యక్రియలు చేసుకుంటాను, నా ఆత్మకి శాంతి కలుగుతుంది అంటూ కన్నీటితో రోధిస్తోంది ఆ తల్లి. ఆ రోజు నా కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారు పలానా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినందుకు ఆమెను ఎంత చిత్రహింసలు పెట్టారో అవన్నీ గుర్తు తెచ్చుకుని ఆవిడ ఏడుస్తుంది అనన్య భట్ తల్లి. ఇంకా దానికన్నా ముందు పద్మిని, తర్వాత దానికన్నా ముందు వేదవల్లి. 1979లో మొట్టమొదటి మర్డర్ వేదవల్లి మర్డర్ జరిగింది. వేదవల్లి అనే ఆవిడ ఇక్కడ లోకల్గా